హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ కవిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి దోసకాయ చికెన్ కర్రీ. దాన్ని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూసేద్దాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్ కేజీ, సాల్ట్ రుచికి సరిపడినంత, కారం 2 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి 1½ టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఆయిల్ కూరకి సరిపడినంత, ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ 1, కొత్తిమీర కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, దోసకాయ మీడియం సైజు 1, టమాటాలు 2, పచ్చిమిర్చి 4, పసుపు 1 టేబుల్ స్పూన్. ముందుగా చికెన్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ పసుపు. ఇవన్నీ చికెన్కి బాగా పట్టించుకోవాలి. ఇలా మసాలా పట్టించుకోవడం వలన ముక్క మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక అర్ధగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులో కూరకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఇది హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోండి. వీటిని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి రెండు కొంచెం వేగే వరకు వేయించుకోండి. ఉల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు గరిటె తీసుకొని దీన్ని ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకొని కూరను మళ్ళీ ఒకసారి తిప్పుకోండి. ముక్క చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. దోసకాయ ముక్కల్ని మనము పొట్టు తీసుకొనైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా పొట్టుతో కూడా వేసుకున్నా కూడా దోసకాయ చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు గరిటె తీసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకోవడం వలన ఆవిరికి చక్కగా ముక్క అనేది చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. మళ్ళీ ఒకసారి మూతను తీసుకొని కూరను కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నీరంతా పోయి ఆయిల్ ఎలా పైకి వచ్చేసిందో చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా ఒకసారి కలుపుకొని మళ్ళా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకొని ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. వాటర్ని వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కూర అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. కూర చక్కగా దగ్గరగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1½ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకోవాలి.
కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు 1 నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. చూశారు కదా ఫ్రెండ్స్, దోసకాయ చికెన్ కూర రెడీ అయిపోయింది. మనకు రెయిన్ సీజన్లో ఇలా దోసకాయతో పులుసు పెట్టుకొని తింటే వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియజేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.